శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుసు రాశి వారికి సెప్టెంబర్ 25, 26, 27 తేదీలలో జరగబోయేది ఇదే. మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడుతోంది. నిజాలు తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. అయితే ధనుసు రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతోంది, అలాగే సెప్టెంబర్ 25, 26, 27 తేదీలలో వీరు జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, అసలు ఏం జరగబోతోంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఉంటే, అంటే ధనుసు రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యంగా ధనుస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారందరూ కూడా ధనుస్సు రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా ఈ రాశి వారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే ఈ రాశి వారు కార్యదీక్షత, కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకుని 1కి 2 సార్లు ఆలోచించి పని మొదలు పెడతారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు. కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది. వీరు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు. బంధాలకి, అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇక ఈ రాశి వారు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం పొందితే దాని జీవితకాలం అంతా కూడా గుర్తుంచుకుంటారు. అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి ఒక మంచి మనస్తత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారి జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయం అయినా కానీ పాత స్నేహితుల్ని, బంధాలని, అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు. అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రుల్ని కూడా అమితంగా ప్రేమిస్తారు. అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు. అందరూ మనవారే అన్న భావనలో ఉంటారు. అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలా మంది దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగతీసే ప్రయత్నం చేశారు. ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే వాటిని మార్చుకోవడానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కారణం ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు. వీరిలో ఆవేశం కూడా ఎక్కువ అని చెప్పాలి. ఎదుటి వారు వీరిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకువస్తుంది. ఇక మానసికంగా ఈ రాశి వారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు, బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే ఏ అంశాన్నైనా మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు. అయితే ఎదుటి వ్యక్తిలో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వీరి మొహం మీదే చెప్పేస్తారు. ఈ మనస్తత్వం కలిగి ఉండటం వల్ల అనేక సమస్యలు, అలాగే చాలా మందితో విరోధం ఏర్పడుతుంది. అయితే ఈగోని పక్కన పెట్టి వారిని క్షమించమని అడగటానికి ఈ రాశివారు ఎప్పుడూ కూడా వెనకడుగు వెయ్యరు. ముఖ్యంగా ఈ రాశివారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కులని కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ రాశివారు ప్రజా సంబంధమైన వృత్తి, వ్యాపారాలు బాగా రాణిస్తారు. చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసి అనుభవాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశివారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడుతోంది. ఎటువంటి రహస్యం అంటే ఈ రహస్యం వార్త ఎప్పుడు బయటికి వచ్చింది కాదు. మీరు మానసికంగా ఆందోళనకి గురవుతారు ఈ వార్త వల్ల. ముఖ్యంగా సెప్టెంబర్ 25, 26, 27 మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనది ఈ సమయంలో బయటపడుతోంది. అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించింది అయి ఉండవచ్చు, లేదా మీ జీవితంలో చేసిన పొరపాట్లకి సంబంధించింది అయి ఉండవచ్చు.
లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం అయి ఉండవచ్చు. ఈ విషయం ఈ సమయంలో బయటపడుతోంది. ముఖ్యంగా మీరు ఏ తప్పు చెయ్యకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు. ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి బయటపడడానికి మీరు శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా శివ భగవానుడు మిమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి బయటపడిస్తాడు. మనస్ఫూర్తిగా శివుడిని వేడుకోండి. మీ సమస్యకి శివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడతారు. దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో మీరు దాన్ని దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు జీవితంలో ఎప్పుడూ కూడా చాలా న్యాయంగా ఉంటారు. కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో మీరు కొంత బాధని, చేదు అనుభవాలని మిగిల్చాయి. అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. శివ ఆరాధన మీకు ఇటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపిస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా శివాలయానికి వెళ్లి శివ భగవానుడికి అభిషేకం చేయించుకోండి. ఇక ఇలా వీలు కాని వారు మీరు ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేయించుకోండి. లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివనామస్మరణలో సమయాన్ని గడపండి. మీ మనసులో ఉన్న బాధలని శివ భగవానుడికి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదం రాకుండా మిమ్మల్ని ఆ శివ భగవానుడు కాపాడతాడు. ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. అలాగే సెప్టెంబర్ 25, 26, 27 మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మానసిక ఆనందం, ప్రశాంతత పొందుతారు. ఇది మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశంగా మారుతుంది. ఇక ఈ సమయంలో మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలను కూడా పాటించండి లేదా వినడానికి ప్రయత్నించండి. పేదలకి అన్నదానం చెయ్యండి. లేని వారికి మీకు ఉన్నంతలో సహాయం చెయ్యండి. మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు రావు. మీరు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు. మీరు సాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకర్మల యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. పితృపక్షాల సందర్భంగా మీరు కాకులకి అన్నం పెట్టండి. మద్య మాంసాలు తీసుకోవడం మానేయాలి. కొత్త బట్టలు కొనుక్కోవడం, శుభకార్యం చేయడం వంటివి ఈ 15 రోజులు చెయ్యకూడదు. అలాగే షేవింగ్, కటింగ్ వంటివి కూడా చేయించుకోకుండా ఉంటే మంచిది. ఇక ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం వల్ల పితృదేవతలు శాంతించి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. దీని కారణంగా మీరు జీవితంలో అభ్యున్నతిని పొందుతారు. సో చూశారు కదండి, సెప్టెంబర్ 25, 26, 27 ధనుస్సు రాశి వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడుతోంది, గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, అలాగే ఏ అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుసు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.